హాయ్ అండి. మనకి సెకండ్ ఇయర్లో అందరికీ ఫోర్త్ సెమిస్టర్లో ఫండమెంటల్ కోర్స్గా కామన్ సబ్జెక్టుగా ఎంట్రప్రీనియర్షిప్ అనే ఒక కొత్త టాపిక్ని కొత్త సబ్జెక్ట్ని 50 మార్కులకి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇది సాధారణంగా అందరికీ కూడా న్యూ టాపిక్సేనండి. ఈ న్యూ టాపిక్లో మనం ఈరోజు డిస్కస్ చేసేటువంటిది ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్. ఎంట్రప్రీనియర్షిప్ని తెలుగులో మనం ఏమని చెప్తామనంటే వ్యవస్థాపకుడు లేదా వ్యవస్థాపకత అని తెలుగులో చెప్తాం. అంటే మనకి ఈ వ్యవస్థాపకుడు లేదా వ్యవస్థాపకత అంటే ఎంట్రప్రీనియర్షిప్ గురించి బీకాము, బిఏ, బిఎస్సి అలానే బీబీఏ, బీసీఏ అనేటువంటి డిగ్రీ కామన్ కోర్ పేపర్గా ఎందుకు డిజైన్ చేశారు అనంటే రానున్నటువంటి రోజుల్లో అందరికీ కూడా ఉపయోగకరంగా ఈ టాపిక్స్ ఉండాలన్న ఉద్దేశంతో యూనివర్సిటీ వారు ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. అయితే మనం ఈ టాపిక్ని మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటిగా మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే ఫస్ట్ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంట్రప్రీనియర్, అంటే వ్యవస్థాపకుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అయితే దానికంటే ముందు అసలు వ్యవస్థాపకుడు అంటే ఎవరు, అంటే వ్యవస్థాపకత లేదా వ్యవస్థాపకుడు అంటే ఎవరు, అంటే ఎంట్రప్రీనియర్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఎంట్రప్రీనియర్ అనే పదం ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి ఎంట్రప్రెన్యూర్ అనే పదం నుంచి ఇది ఉద్భవించింది లేదా వచ్చింది అని చెప్పొచ్చు. అంటే ఎంట్రప్రెన్యూర్ అంటే ఏదైనా ఒక కొత్త పనిని చేసేవాడు అని అర్థం. ఏదైనా ఒక కొత్త పనిని చేసేవాడిని మనం ఏమని చెప్తామంటే ఎంట్రప్రీనియర్ అని చెప్తాం. అంటే సొసైటీలో సమాజంలో చాలా మంది వ్యక్తులు తమకున్నటువంటి అనుభవాన్ని బట్టి కానీ, తమకున్నటువంటి తెలివితేటలను బట్టి కానీ, లేదా తమకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి కానీ కొత్తగా నూతనంగా ఆలోచించి అనేకమైనటువంటి పరిశోధనల ద్వారా లేదా నూతన వస్తువుల తయారీ ద్వారా తమను తాము నిరూపించుకునేటువంటి వ్యక్తుల్ని మనం ప్రస్తుత రోజుల్లో ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రప్రీనియర్స్, వ్యవస్థాపకులు అని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైనా ఒక పనిని కొత్తగా చేయడాన్ని మనం ఎంట్రప్రీనియర్ అని చెప్తాం. ఏదైనా ఒక పనిని కొత్తగా చేసేటువంటి వాళ్ళని ఎంట్రప్రీనియర్స్ అని చెప్తాం. చూడండి, ఎంట్రప్రీనియర్ అనే పదం ఫ్రెంచ్ మూలమైన ఎంట్రప్రెన్యూర్ అనే పదం నుంచి ఆవిర్భవించింది. ఆ పదానికి అర్థం కొత్త పనిని చేయడం. అంటే కొత్త పనిని చేసేటప్పుడు సర్వసాధారణంగా నష్టాలు రావచ్చు, లాభాలు రావచ్చు. అయితే చాలా మంది యొక్క ఆలోచన విధానం ఏదైనా ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు లాభం ఆశించే ఒక వ్యాపారాన్ని చేయడం కానీ, ఒక పనిని చేయడం కానీ చేస్తూ ఉంటారు. అయితే లాభం రావాలన్న ఉద్దేశంతోనే కాకుండా నష్టాలు కూడా వస్తాయన్న ఆలోచనతో వచ్చినటువంటి నష్టాన్ని నిలదొక్కుని లేదా కొత్తగా వచ్చినటువంటి నష్టాన్ని భరించి కూడా వ్యాపారం చేసి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఆలోచనలతో ఉండే వాళ్ళని మాత్రమే మనం వ్యవస్థాపకులు అని చెప్పగలుగుతాం. చూడండి, నష్టం భరించి ఒక కొత్త సంస్థను స్థాపించడమే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రీనియర్. సర్వసాధారణంగా ప్రతి మనిషికి అనేకమైనటువంటి నూతన ఆలోచనలు ఉంటాయి. ఈ నూతన ఆలోచనలను ఆధారంగా చేసుకుని ఏదైనా ఒక కొత్త పనిని లేదా వ్యాపారాన్ని లేదా సంస్థను స్థాపించేవాడిని వ్యవస్థాపకుడు లేదా ఎంట్రప్రీనియర్ అని అంటాం. అయితే వచ్చినటువంటి నష్టాన్ని కూడా తట్టుకుని ఆ నష్టాన్ని అధిగమించి లాభాల బాటలో పయనించే వాళ్ళని మాత్రమే వ్యవస్థాపకులు అని చెప్పగలుగుతాం. సాధారణంగా ఎంట్రప్రీనియర్ అంటే తాను సొంతంగా ఒక కొత్త సంస్థను స్థాపించేవాడనే అర్థంలో ఉపయోగించేవారు. ఎంట్రప్రీనియర్ అంటే సాధారణంగా ఏమని చెప్పొచ్చునంటే, చూడండి, కొత్తగా పనిని చేయడాన్ని ఎంట్రప్రీనియర్ అని చెప్తున్నాం. అంటే కొత్తగా ఒక సంస్థను స్థాపించే వాళ్ళని ఎంట్రప్రీనియర్స్ అని చెప్పొచ్చు. ఎంట్రప్రీనియర్ను మరో విధంగా కూడా ఉపయోగించవచ్చు.
ఎంట్రీప్రెన్యూర్ అంటే ఏదైనా ఒక కొత్తగా ఒక పని చేసేవాడిని ఎంట్రీప్రెన్యూర్ అని అంటాం. అయితే మరొక అర్థంలో కూడా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒక వ్యక్తి కానీ కొందరు వ్యక్తులు కానీ అంటే ఒకరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ 1 or 2 more members అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కూడా కలిసి వివిధ రకాల వనరులను సమీకరించి అంటే అనేక రకాల వనరులను సోర్సెస్ని గ్యాదర్ చేసుకుని ఒక కొత్త సంస్థను లేదా ఒక కొత్త కంపెనీని ప్రారంభించి తద్వారా వచ్చిన రిస్క్ను భరించే వాళ్ళని కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రీప్రెన్యూర్స్ అని చెప్పొచ్చు. ఎంట్రీప్రెన్యూర్స్ అని చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక కొత్త పనిని చేసేవాడిని వ్యవస్థాపకుడు అంటాం. అలానే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వివిధ రకాల సోర్సెస్ని గ్యాదర్ చేసి కంపెనీని స్టార్ట్ చేసి వచ్చిన రిస్క్ని ఫేస్ చేసి ప్రాఫిట్ మోటివ్లోకి వెళ్ళగలిగితే వాళ్ళని కూడా 2 or more మెంబర్స్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రప్రెన్యూర్స్ అని చెప్పొచ్చు. అయితే ఎంట్రప్రెన్యూర్కి అంటే వ్యవస్థాపకునికి కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే పర్టికులర్గా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాళ్ళని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రప్రెన్యూర్స్ వ్యవస్థాపకుడు అని చెప్పొచ్చు. అంటే వ్యవస్థాపకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు మనం డిస్కస్ చేసినట్లయితే వ్యవస్థాపకునికి ఏ విధమైన లక్షణాలు ఉండాలి అని అంటే నూతనంగా ఆలోచించాలి. అంటే ఇక్కడ ఎంట్రీప్రెన్యూర్ అనే పదం ఫ్రెంచ్ మూలమైనటువంటి ఎంట్రప్రెన్యూర్ అనే పదం నుంచి వచ్చిందని చెప్తున్నాం. దీనికి కొత్తగా పనిని చేసేవాడు అని చెప్తున్నాం. కొత్త పనిని చేసేవాడు అంటే ఇక్కడ ఎంట్రీప్రెన్యూర్ అనేవాడు ఒక వ్యక్తి అయి ఉండొచ్చు లేదా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమూహమై ఉండొచ్చు అని కూడా మనం చెప్తున్నాం. ఇక్కడ ఎంట్రీప్రెన్యూర్ అనేవాడు మొట్టమొదటిగా తనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే నూతనంగా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించగలగాలి. దీన్ని మనం ఏమని చెప్తాము అంటే ఇన్నోవేషన్, దీన్ని నవకల్పన అని కూడా చెప్తాం. ఎంట్రీప్రెన్యూర్కి ఉండాల్సినటువంటి లక్షణాలలో మొదటిగా ఏం చెప్పొచ్చు అంటే ఇన్నోవేషన్ అన్నమాట, నవకల్పన. అంటే ఇతరులతో కంపారిజన్ చేసుకుంటే అదర్స్తో కంపారిజన్ చేసుకుంటే తన యొక్క ఆలోచన విధానం టోటల్లీ డిఫరెంట్గా ఉండాలి. అంటే కొత్తగా ఆలోచించాలి, ఆలోచించినటువంటి ఆలోచన విధానాన్ని అనుసరించగలగాలి. అనుసరించడం ద్వారా వచ్చినటువంటి లాభాన్నైనా నష్టాన్నైనా తట్టుకుని విజయావకాశాల వైపు వెళ్ళగలిగేటువంటి ఒక వ్యక్తిని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రీప్రెన్యూర్ అని చెప్పొచ్చు. అంటే ఒక ఎంట్రీప్రెన్యూర్కి ఉండాల్సినటువంటి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ఇన్నోవేషన్, నవకల్పన, నూతనంగా ఆలోచించడం. చూడండి, నూతన వ్యాపారంలో నవకల్పన అనే లక్షణం వ్యవస్థాపకుడికి చాలా అవసరం. ఒక వ్యక్తిని మనం ఎంట్రీప్రెన్యూర్ అని చెప్పాలి అని అంటే ఒకటి కొత్తగా వ్యాపారాన్ని అయినా ప్రారంభించాలి లేదా ప్రారంభించినటువంటి వ్యాపారంలో నూతనంగా ఆలోచన కలిగైనా ఉండాలి. ఈ రెండు అంశాలు కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తిని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రీప్రెన్యూర్ అని చెప్పొచ్చు. చూడండి, నూతన వ్యాపారంలో నవకల్పన అనే లక్షణం వ్యవస్థాపకుడికి చాలా అవసరం. వ్యవస్థాపకుడు ఒకవైపున ఉత్పత్తిని పెంచుకోవడం, మరోవైపున ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకున్నటకు నవకల్పనలను ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, పోటీ ప్రపంచంలో ఒక వస్తువుని కొత్తగా తయారు చేయాలి. అలానే ఆ వస్తువుకు అయ్యేటువంటి కనీసపు ఖర్చులను, వ్యయాలను తగ్గించుకునేటువంటి ఆల్టర్నేటివ్స్ని, ప్రత్యామ్నాయాన్ని కూడా ఆలోచిస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక వస్తువుని కొత్తగా తయారు చేయాలనుకోండి, దానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు కానీ మూలధనం కానీ ఎక్కువ అవుతుంటే ఆ ఎక్కువైనటువంటి వ్యయాన్ని లేదా మూలధనాన్ని తగ్గించుకునేటువంటి ఇతర కారకాలను కూడా వెతికి ఆ వ్యక్తి ఏం చేయాలంటే నూతనంగా వస్తువుని తయారు చేయాలి, దానికి అయ్యేటువంటి ఖర్చులను కూడా తగ్గించుకునేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాం. నవకల్పన వలన ఉత్పత్తి ప్రక్రియలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి
నూతన పద్ధతులను కూడా ప్రవేశపెట్టవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వస్తువుని తయారు చేయడానికి ఇద్దరు వ్యక్తులు అవసరం అనుకుందాం. ఆ ఇద్దరు వ్యక్తులకి అయ్యేటువంటి వ్యయం ఎక్కువ అనుకుందాం. ఇప్పుడు ఆ వ్యయాన్ని తగ్గించాలి అని అంటే ఆ వస్తువుని తయారు చేయడానికి అవసరమైనటువంటి టెక్నాలజీని ఇతను కనిపెట్టాలి, లేదా ఆ వస్తువుకి తయారు చేయడానికి అవసరమైనటువంటి సోర్సెస్ని ఆ ఇద్దరు వ్యక్తులతో అయ్యేటువంటి మొత్తం ఖర్చుతో కంపారిజన్ చేసుకుంటే తను తీసుకొచ్చేటువంటి ఆల్టర్నేటివ్ వేకి అయ్యే ఖర్చు తక్కువగా ఉండాలి. ఈ పద్ధతిని మనం ఏమని చెప్పొచ్చు అంటే నవకల్పన, ఇన్నోవేషన్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. దీనిలో కొత్త మార్కెట్లను కనుగొనడం, ముడి సరుకు మరియు నూతన సాంకేతిక ఉత్పత్తి పద్ధతులను కనుగొనవచ్చు. ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేయాలి అంటే ఒక వస్తువుని కొత్తగా తయారు చేయాలి, దానికి అయ్యేటువంటి ఉత్పత్తి వ్యయాలను, ఖర్చులను తగ్గించుకోవాలి, ఆ వస్తువుని కొత్త మార్కెట్లో ప్రవేశపెట్టాలి, దానికి అవసరమైనటువంటి ముడి సరుకులను కూడా తను గ్యాదర్ చేసుకోవాలి. ఇది ఒక వ్యవస్థాపకుడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం అని చెప్పొచ్చు. రెండవదిగా ఒక ఎంట్రీప్రీనియర్కి ఉండాల్సినటువంటి లక్షణాల్లో కష్టపడే తత్వం అంటే హార్డ్ వర్క్ అన్నమాట. ఇక్కడ విజయవంతమైనటువంటి వ్యవస్థాపకునికి అంటే సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్కి, ఫెయిల్యూర్ ఎంట్రీప్రీనియర్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే హార్డ్ వర్క్. అంటే కష్టపడడానికి ఎవడైతే ఇష్టపడతాడో వాడు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడని ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు అనమాట. అంటే ఎవడైతే కష్టపడతాడో వాడు ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో లేదా ఈ సొసైటీలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడని చెప్పొచ్చు. కష్టపడే తత్వం విజయవంతమైన వ్యవస్థాపకునికి తర్వాత అపజయాలు పొందిన వారికి మధ్య తేడా కష్టపడి పని చేయడానికి ఇష్టపడడం మాత్రమే. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే సక్సెస్ అయ్యే ఎంట్రీప్రీనియర్కి, ఫెయిల్యూర్ అయినటువంటి ఎంట్రీప్రీనియర్కి మధ్య వ్యత్యాసం ఏంటి అని అంటే హార్డ్ వర్క్. ఎవరైతే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. సంస్థ కాయిలా పడే దశకు చేరిన అంటే కాయిలా పడడం అంటే ఇంకా ఆల్మోస్ట్ అది ఎండింగ్ స్టేజ్ అనమాట. మూసివేసేసినటువంటి సందర్భంలో కూడా ఈ ఎంట్రీప్రీనియర్ నూతన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి మూతపడిపోయేటువంటి కంపెనీని కూడా, నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని కూడా లాభాల వైపుకి తీసుకెళ్ళాలి అని అంటే మొదటిగా మనం చెప్పుకున్నటువంటి లక్షణం ఏంటండి ఇన్నోవేషన్. ఎవరైతే నూతనంగా ఆలోచిస్తారో ఆ వ్యక్తి కష్టపడగలిగితే నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని కూడా లాభాల్లోకి తీసుకురాగలుగుతాడు. అంటే ఒక ఎంట్రీప్రీనియర్ సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్ ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్లో మొదటిగా ఇన్నోవేషన్ చెప్తున్నాం, రెండవది హార్డ్ వర్క్ చెప్తున్నాం. నూతన ఆలోచనలు కలిగి ఆ ఆలోచనలు ఎవరైతే కష్టపడి ఆచరణలో పెట్టగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారని చెప్తున్నాం. ఇక మూడవదిగా ఉన్నత లక్ష్యాలను సాధించాలనే కోరిక, అచీవ్మెంట్స్. అంటే మంచిగా ఇది ఒక స్ట్రాంగ్ డిజైర్ అని చెప్పాలన్నమాట. ఎలా అంటే మంచిగా ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఉండాలి అన్న ఆలోచనతో చేసేటువంటి ఒక బలమైన కోరిక అన్నమాట. వ్యవస్థాపకులు వ్యాపారంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలనే గాఢమైన కోరిక కలిగి ఉంటారు. అంటే సాధారణంగా సమాజంలో ప్రతి వ్యక్తి కూడా కష్టపడతాడు. ఎందుకు కష్టపడతాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి నుంచి బెటర్ పొజిషన్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో, అంటే ఈ చాలినటువంటి జీతంతో కానీ లేదా సరుకుతో కానీ లేదా ఇప్పుడున్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులను అధిగమించడానికి ప్రతి వ్యక్తి కూడా కష్టపడతాడు. ఎవరైతే కష్టపడి సక్సెస్ సాధిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క కోరికలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే గత కాలంలో ఉన్నటువంటి పరిస్థితి కన్నా ప్రస్తుత కాలంలో నేను బెటర్ పొజిషన్లో ఉండాలి అన్న ఆలోచనతో ఏం చేస్తారనంటే వాళ్ళు ఒక స్ట్రాంగ్ డిజైర్లోకి రావడం జరుగుతుంది. ఉన్నత లక్ష్యాలను అంటే గోల్స్ స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క కోరిక ఏ విధంగా ఉంటుంది అంటే డిజైర్ అనేది బెటర్ లైఫ్ని పొందాలన్న ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరం కష్టపడడం జరుగుతూ ఉంటుంది. వ్యవస్థాపకులు వ్యాపారంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలనే గాఢమైన కోరిక కలిగి ఉంటాడు.
ఈ తపనతోనే అతడు ఎన్ని అవరోధాలు వచ్చినా ఆతృతతో తనకు వాటిల్లిన దురదృష్ట ఘటనలను భయపడక విజయం వైపు సాగి విజయవంతమైన వ్యాపారం చేయగలుగుతాడు. అంటే సమాజంలో లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నామంటే వెంటనే లాభాల బాటలో కానీ విజయం వైపు కానీ మనం వెళ్ళలేకపోవచ్చు. అయినా విజయం వైపు వెళ్ళలేకపోయినా నష్టాలు వస్తున్నా వాటిని అధిగమించి వాటికి భయపడక ఎవరైతే ముందుకు తమకున్నటువంటి తెలివితేటలను శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా విజయాల వైపు లాభాల వైపు వెళ్ళగలుగుతారో వాళ్ళని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంట్రప్రీనియర్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఉన్నత ఆశావాద దృక్పథము. ఉన్నత ఆశావాద దృక్పథము. విజయవంతమైన వ్యవస్థాపకులు తను ఎదుర్కొనే సమస్యలకు చలించరు. అంటే వ్యవస్థాపకుడు అంటే మంచి వ్యవస్థాపకుడు నూతన ఆలోచనలు కలిగి వ్యాపారాన్ని అభివృద్ధి పరచగలని బలమైన కోరికలైనటువంటి వ్యవస్థాపకులు ఏం చేస్తారనంటే వాళ్ళు వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎలాంటి సమస్యలు వచ్చినా వాటికి భయపడరు. భవిష్యత్తులో వ్యాపారంలో మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే ఆశావాద దృక్పథంతో సంస్థను విజయవంతంగా నడపగలుగుతారు. అంటే ప్రస్తుతానికి మనం నష్టాలు రావచ్చు, కానీ భవిష్యత్తులో మన యొక్క పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్ దెన్ బెస్ట్గా మారచ్చు. ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తులో చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం నష్టాల్లో ఉన్నాం, దీన్ని ముగించేస్తే నష్టంలోనే ఉండిపోతాం. అలా కాకుండా ఈ నష్టాలు భవిష్యత్తులో రాకుండా ఈ లోపాలని లాభాలుగా మార్చుకుంటే మనం ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఎవరైతే నిరంతరం కష్టపడతా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా లాభాల వైపు పయనిస్తారు. అలాంటి వాళ్ళని మనం ఏమని చెప్తామంటే వ్యవస్థాపకులు అని చెప్తాం. తర్వాత స్వేచ్ఛ, ఫ్రీడమ్. విజయవంతమైన వ్యవస్థాపకుడు ఇతరుల చేత స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఒక ఎంట్రీప్రీనియర్కి సక్సెస్ఫుల్గా ఉండాల్సినటువంటి ఎంట్రీప్రీనియర్కి లేదా ఎంట్రీప్రీనియర్గా మారాలనుకున్నటువంటి ఒక పర్సన్కి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఈ విజయవంతమైనటువంటి వ్యవస్థాపకుడు అంటే సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్ అనేవాడు తనకు తానుగా ఫ్రీడమ్గా ఉండి తను ఏం చేయాలనుకున్నాడో స్వతహాగా ఇండివిజువల్గా చేయాలి తప్ప ఇతరులను చూసి అనుసరించకూడదు. ఇక్కడ మనకి విజయవంతమైన వ్యవస్థాపకుడు ఇతరుల చేత మార్గం నిర్దేశించబడదు. విజయవంతమైన అంటే సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్ అనే వాడికి ఎవరు ఒక వేని డిసైడ్ చేయరు, తన వేని తనే క్రియేట్ చేసుకుంటాడు. ఈ వాజ్ ఏ ఇన్నోవేటర్ అంటే కొత్తగా ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇతరులు అనుసరించేటువంటి మార్గాన్ని కానీ పద్ధతులు కానీ అనుసరించడు. అలా అనుసరించేటువంటి ఎంట్రీప్రీనియర్ మనం ఏమని చెప్తామంటే ఇనిటియేటివ్ ఎంట్రీప్రీనియర్ అని చెప్తాం. ఇక్కడ లక్షణాల గురించి క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ఎంట్రీప్రీనియర్ సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్ ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఫ్రీడమ్ అనమాట. ఇతను తనంతట తానుగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలగాలి, పనులు లేదా ఆలోచనలు చేయగలగాలి. అలా చేసినటువంటి వ్యక్తిని మనం విజయవంతమైనటువంటి వ్యవస్థాపకుడు అని చెప్పొచ్చు. తర్వాత దూరదృష్టి లేదా ముందు చూపు. అంటే ఒక విజయవంతమైనటువంటి వ్యవస్థాపకుడికి ఏముండాలంటే ఫ్యూచర్ ప్లాన్ ఉండాలన్నమాట. దూరదృష్టి, ముందు చూపు ఉండాలి. వ్యవస్థాపకులు భవిష్యత్తులో వ్యాపార పరిస్థితులు ఎలా ఉంటాయో చక్కటి ముందు చూపు కలిగి ఉంటారు. అంటే మనం ఏదైనా నూతనంగా ఒక ఆలోచన ద్వారా ఒక కొత్త వ్యాపారాన్ని లేదా ఒక సంస్థను ప్రారంభించినట్లయితే ఇప్పుడు ప్రారంభించి భవిష్యత్తులో దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఆలోచించడాన్ని మనం ఏమని చెప్తామంటే దూరదృష్టి లేదా ముందు చూపు, ఫ్యూచర్ ప్లానింగ్ అని చెప్తాం. ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభించి వ్యాపారం గురించి ముందు చూపు కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. అలానే మార్కెట్లో వచ్చే మార్పులను, వినియోగదారుల అభిరుచులు, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవచ్చును అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి సొసైటీలో చాలా రకాల ఫోన్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్.
ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ నుండి తయారు చేసేటువంటి కంపెనీ వాళ్ళు ప్రారంభ దశలో మేము ఒకే మోడల్ని తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తామన్న కాన్సెప్ట్తో అయితే వాళ్ళ కంపెనీని ప్రారంభించరు. మార్కెట్లో లేదా సమాజంలో వినియోగదారుల యొక్క అభిరుచులకు తగ్గట్లుగా, ఆలోచనలకు తగ్గట్లుగా, ఇష్టాలకు తగ్గట్లుగా, సమాజంలో వచ్చేటువంటి మార్పులకు తగ్గట్లుగా కంపెనీ వాడి వస్తువుల్ని మార్చి కొత్తగా తయారు చేసి ఇస్తూ ఉంటే మార్కెట్లో వినియోగదారులు లేదా మార్కెట్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి జనం వాటిని కొనుగోలు చేసి కంపెనీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక కంపెనీని ప్రారంభిస్తూ ఉన్నామంటే ఆ కంపెనీ ప్రారంభ దశలోనే దాని గురించి ముందు చూపును కలిగి ఉండాలని మనం చెప్తా ఉన్నాం. విజయవంతమైనటువంటి వ్యవస్థాపకుడికి అంటే సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సినటువంటి మరొక క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఫ్యూచర్ ప్లాన్. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే రిస్క్ను భరించుట, రిస్క్ బేరింగ్ అని చెప్తాం అన్నమాట. రిస్క్ బేరింగ్ అంటే ఇక్కడ రిస్క్ని భరించాలి. వ్యవస్థాపకునికి మరొక లక్షణం రిస్క్ను భరించుట. ఉత్పత్తికి కావలసిన వనరులను ముందుగానే సమకూర్చుకోవాలి. ఒక వస్తువుని తయారు చేయాలి అని అంటే, కొన్ని రకాల వస్తువుల్ని ఉత్పత్తి చేయాలంటే వాటికి అవసరమైనటువంటి ముడి పదార్థాలని, రా మెటీరియల్స్ని ఏం చేయాలి అని అంటే తను ముందుగానే సమకూర్చుకోవాలి, గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మంచి లాభాలకు లేదా నష్టాలకు అవకాశం ఉన్నది. అంటే ఎలా అనంటే కొన్ని సందర్భాల్లో ఒక వస్తువుని తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ దొరకకపోతే దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ ముందుగానే సమకూర్చుకుంటే కనుక లాభాలు వాటిలో ఉన్నట్టు. అలానే ఒక రా మెటీరియల్ ముడి సరుకుని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే దాని యొక్క ప్రస్తుత విలువ తక్కువగా ఉంటే దానికి సంబంధించి ఆ వ్యవస్థాపకుడు ముందుగానే సరుకును కొనుగోలు చేయడం వలన నష్టాల్లో ఉన్నట్టు. అంటే భవిష్యత్తులో కూడా దొరికే సరుకుని ముందుగానే కొంటే నష్టాల్లో ఉండొచ్చు. భవిష్యత్తులో దొరకనటువంటి వస్తువుల్ని తక్కువ ధరకు కొంటే లాభాల్లో ఉన్నట్టు. ఇది ఇలాంటి సందర్భాలు అంటే ఒక వస్తువుని ముందుగా కొనడం వలన లేదా కొనకపోవడం వలన కూడా ఏమవచ్చు అంటే నష్టాన్ని భరించాల్సిన అవసరము లేదా అవకాశము ఉన్నదని చెప్పొచ్చు. కాబట్టి రిస్క్ను భరించడం వ్యవస్థాపకుని అంతిమ బాధ్యత. ఇది ఫైనల్గా తన యొక్క లయబిలిటీ ఏదైతే ఉంటుందంటే తను ముందు చూపుగా ఆలోచించి ఫ్యూచర్ ప్లాన్తో ఒక వస్తువుపై లేదా ఒక రా మెటీరియల్పై ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టేసినట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టడం వలన అయితే లాభమైనా రావచ్చు లేదా నష్టమైనా రావచ్చు. ఈ రెండింటికి కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఏం చేయాలంటే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత లాస్ట్ వన్ ఉత్పత్తికి సంబంధించిన వ్యవస్థీకరణ. వ్యవస్థాపకుడు వస్తువుల ఉత్పత్తి చేయుటకు లేదా సేవలు అందించుటకు కావలసిన ఉత్పత్తి కారకాలను సమకూర్చుకొనును. అంటే వ్యవస్థాపకుడు అనేవాడు ఏం చేయాలంటే ఒక వస్తువుని తయారు చేయడానికి అవసరమయ్యేటువంటి ముడి పదార్థాలను కానీ వాటిని అంతిమ వస్తువులుగా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి సేవకులను కానీ సర్వీసెస్ని కానీ ఏం చేయాలంటే ముందుగానే సమకూర్చుకోవాలి. అతను ఉత్పత్తి ప్రక్రియకు కావలసిన భూమి, శ్రామికులు, మూలధనము, ముడి సరుకులను సమకూర్చుకొనును. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అని అంటే ఉత్పత్తి కారకాలుగా మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అని అంటే చూడండి, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, సప్లై ఫ్యాక్టర్స్ మనం ఏమని చెప్తున్నాము అని అంటే భూమి, శ్రామికులు, మూలధనము, ముడి పదార్థాలు, ల్యాండ్, లేబరు, అలానే క్యాపిటల్, రా మెటీరియల్ని వ్యవస్థాపకుడు ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేయాలంటే ముందుగానే తన దగ్గర ఉంచుకోవాలి. ఇలా అన్ని రకాలైన ఉత్పత్తి ప్రక్రియలను అధ్యయనం చేసి తనకు ఎక్కువ అనుకూలమైన పద్ధతిని ఎంపిక చేసుకోవాలి అని చెప్తున్నాడు. విజయవంతమైనటువంటి
ఎంట్రీప్రీనియర్కి సక్సెస్ఫుల్ ఎంట్రీప్రీనియర్కి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్లో లాస్ట్గా మనం ఏం చూస్తాము అని అంటే భూమి అలానే శ్రామికుడు మూలధనము మరియు ముడి సరుకులు సమకూర్చుకుని వీటిని ఉపయోగించి ఏ వస్తువుని కొత్తగా తయారు చేయాలి, మనకి తక్కువ ఖర్చు కావాలి, ఎక్కువ లాభం రావాలి. ఇక్కడ 3 పాయింట్లు అండి. ఏమేమిటంటే వస్తువుని తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి, కొత్తగా తయారు చేయాలి. రెండవది ఆ వస్తువుని తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ముడి సరుకు అనేది తక్కువకి మనం కొనుగోలు చేయాలి. మూడవది ఈ రా మెటీరియల్ని ఉపయోగించి కొత్తగా తయారు చేసినటువంటి వస్తువు వలన వచ్చే లాభం మనకి ఎక్కువగా ఉండాలి. ఈ విధమైనటువంటి ఫ్యూచర్ ప్లాన్ కలిగి ఎవరైతే వ్యాపారాలను లేదా సంస్థలను స్థాపిస్తారో వాళ్ళని మనం ఏమని చెప్తామంటే ఎంట్రప్రీనియర్స్ అని చెప్తాం. మరొకసారి ఎంట్రప్రీనియర్కి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్లో మొదటిగా ఇన్నోవేషన్, నవకల్పన అని చెప్తున్నాం. రెండవది హార్డ్ వర్క్, కష్టపడే తత్వం అని చెప్తున్నాం. మూడవది ఉన్నత లక్ష్యాలను సాధించాలనే కోరిక, అంటే ఫ్యూచర్లో మంచి గోల్స్ని, బెస్ట్ గోల్స్ని, బెటర్ దెన్ బెస్ట్ లైఫ్ని పొందాలనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ని కలిగి ఉండాలని చెప్తున్నాం. తర్వాత ఉన్నత ఆశావాద దృక్పథము అని చెప్తున్నాం. తర్వాత ఫ్రీడమ్ అని చెప్తున్నాం. తర్వాత ఫ్యూచర్ ప్లాన్, దూరదృష్టి, ముందు చూపు అని చెప్తున్నాం. తర్వాత రిస్క్ బేరింగ్, అంటే నష్టాన్ని భరించగలగాలి, వచ్చిన నష్టాలను తగ్గించుకునేటువంటి పద్ధతులను లేదా ఉపాయాలను ఆలోచించాలి అని చెప్తున్నాం. తర్వాత లాస్ట్ వన్ ఉత్పత్తికి సంబంధించిన వ్యవస్థీకరణ, అంటే ఒక వస్తువును తయారు చేయడానికి అవసరమైనటువంటి శ్రామికులు కానీ, భూమి కానీ, మూలధనం కానీ, ముడి సరుకులు కానీ అన్నింటినీ గ్యాదర్ చేసి వాటిని ఉపయోగించి తక్కువకి దిగుమతి చేసుకుని ఎక్కువ లాభాలు పొందాలన్న కాన్సెప్ట్తో ఎవరైతే ఒక సంస్థను లేదా కంపెనీని ప్రారంభిస్తారో, అంటే ఒకరు లేదా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసిన దాన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చంటే ఎంట్రప్రీనియర్షిప్ అని చెప్తాం అన్నమాట. ఎంట్రప్రీనియర్ అని అంటే కొత్తగా ఒక పనిని చేసేవాడు అని చెప్తాం. అంటే ఉన్నటువంటి ఒక వస్తువుని నూతనంగా చూపించే వాళ్ళని లేదా నూతన వస్తువుని తయారు చేసే వాళ్ళని కూడా మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఎంట్రప్రీనియర్స్ అని చెప్పొచ్చు.